హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూసేద్దాము. చాలామందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచివండి. ఇలా చేసి చూడండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను. వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్ళలోకి వదులుతాయండి. అలాగే మెంతులు, బియ్యం కూడా చాలా బాగా నానుతాయి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలండి దీన్ని. ఇలా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ వదిలేసామంటే చాలా బాగా ఈ వాటర్లోకి అయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి. చూడండి, ఇలా వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. చక్కగా మెత్తబడిపోయాయి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి. వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము, మెంతులు, కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి. అంత టైం లేదు అంటే చూడండి, ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి. ఈ వాటర్లోకి మనము రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని అయితే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ అనేది రాదండి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు. మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది. వైట్ హెయిర్ కూడా తొందరగా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ ఇలా తురిమి తీసుకున్నాను. దీన్ని రసం మొత్తం ఇలా గట్టిగా పిండేసుకుంటున్నానండి. చూడండి, ఇంత రసం అయితే వచ్చింది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఇలా నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక క్రీమ్ లాగా వస్తుందండి. బాగా ఇలా ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా చేస్తే ఒక క్రీమ్ లాగా అయితే వస్తుంది. దీన్ని మనము చాలామందికి పెదవులు పగిలి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదండి. డ్రైగా అయిపోయి రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది పెదవుల్లో. అలాంటప్పుడు దీన్ని కనుక పెదవులకి ఇలా అప్లై చేసామే అనుకోండి, చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి. డైలీ ఇలా అప్లై చేయడం వల్ల పెదవులు మంచి రంగులో అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. లిఫ్ట్కి అవసరం లేదంటే అంత నీట్గా కనిపిస్తుంది. అంతే కదండి, దీన్ని మనము చేతులు, కాళ్ళు కూడా పగులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. చాలా స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది. దీన్ని మనము చేతులకు, కాళ్ళకు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఒక వారం దాకా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే కూర కానీ వండుతూ ఉంటాం కదండి. వండేటప్పుడు ఇవి అసలు క్రిస్పీగా రావు, మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో కనుక వేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా వైట్ స్టార్చ్ లాగా ఉంటుంది కదా, ఇది మొత్తం వెళ్ళిపోతే కూర మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, ఇలా ఒక 2-3 సార్లు ఇలా వాటర్లో కనుక కడిగేసామనుకోండి, ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కూర. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా ఆయిల్ క్యాన్స్ ఇలాంటివి ఒక ట్రేలో పెట్టేస్తూ ఉంటాం కదా, ఈ ట్రే మొత్తం ఆయిల్ జిడ్డు జిడ్డులాగా అయిపోతుంది. అలా కాకుండా సింపుల్గా ఇలా ఒక టిప్ అయితే ఫాలో చేసేయండి. మనకి పార్సల్ వచ్చిన కవర్స్ ఉంటాయి కదా ఏదైనా, దీన్ని ఒకటి ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇంట్లో ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అలాంటిది ఒకటి కట్ చేసేసుకొని పేపర్ మీద వేసేస్తున్నాను. ఇలా కనుక వేసేసుకున్నట్లయితే మనకు ఆయిల్ కారినా కూడాను జిడ్డు అవ్వకుండా ఉంటుందండి. ఎప్పుడు వాష్ చేసే పని ఉండదు. ఇప్పుడు మనం బాటిల్స్ మొత్తం ఇందులో పెట్టేసుకోవచ్చు. ఆయిల్ బాటిల్స్, అలాగే నెయ్యి గిన్నె అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పుదీనా ఆకులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చినప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను వాడిపోయినట్లు అవుతాయి. అలాగే కొంచెం కూడా స్మెల్ లేకుండా పుదీనా స్మెల్ అనేది ఉండదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇలా అన్ని ఆకులు ఇలా విడిపించేసుకోవాలి. నీట్గా అన్నీ ఇలా విడిపించేసుకున్న తర్వాత వీటిల్ని మనము ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మొత్తం ఇలా విడిపించిన తర్వాత ఏదైనా కాటన్ ఒక క్లాత్ తీసేసుకోవాలి. ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలా తీసేసుకొని ఇందులోకి పుదీనా ఆకులు మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత నీట్గా ఏదైనా పోయిన ఆకులు ఉంటే తీసేసేయాలి. తర్వాత ముడి వేసేయాలండి.
ఒక థ్రెడ్తో కానీ లేదంటే ఇలా అదే క్లాత్తో కానీ ఇలా చక్కగా ఇలా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా జిప్లాక్ కవర్ ఉంటే అందులో కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. స్మెల్ కూడా అలాగే ఉంటుంది, కొంచెం కూడా స్మెల్ అనేది పోదు. లేదంటే ఇలా పాలిథిన్ కవర్లో అయినా ఇలా ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కొంచెం కూడా స్మెల్ పోదు, అలాగే ఆకులు కూడా వాడిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వెండి వస్తువులండి, ఇవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయిందో. ఇలా వెండి గ్లాసులు కానీ లేదంటే ఏదైనా పూజా సామాగ్రి కానీ విగ్రహాలు కానీ ఏవైనా కానీ మనము సింపుల్గా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ 1 స్పూన్ సబీనా తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా వెనిగర్ వేసి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా కలిసేలాగా. ఇవి రెండు అయితే సరిపోతాయండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, మనం శ్రమ పడే పనే లేదు. జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం ఏమి ఎక్కువ రుద్దే పని ఉండదు. అలాగే మనం ఏది స్క్రబ్బర్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా చేత్తోనే వాష్ చేసేయచ్చండి. చూడండి చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం మాత్రం క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇక్కడికి మీరే తేడా అయితే గమనించవచ్చు. నేను ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను. మీకు ఎన్ని వెండి వస్తువులు ఉన్నా కూడా మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ ఒక్క టిప్తో. చూడండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను. ఎంత తళతళ మెరుస్తూ ఉందో. మనం ఎటువంటి లిక్విడ్స్ కానీ దేంతోనూ పని లేకుండా మనము ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం ఎప్పుడే కానీ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేయాలండి. ఒక పొడి క్లాత్తో కనుక తుడిచి పెట్టినట్లయితే కొంచెం కూడా నల్లబడకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత కొత్త దానిలాగా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసేయండి. ఏదైనా ఎక్స్పైర్ అయినది కానీ లేదంటే వాడుతున్నదే కానీ కొద్దిగా వేసేసి కనుక మనం ఇల్లు తుడుచుకున్నాము అంటే మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చుతారు అన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు కొద్దిగా చెమ్మ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా మనము ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ కనుక వేసి తుడుచుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే ఉంటుంది. టాల్కమ్ పౌడర్ అయితే అందరి ఇళ్లలోనూ అవైలబుల్గా ఉంటుంది కదా, ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళాదుంప తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నానండి. ఎంత కావాలో అంత చూసుకొని ఇలా నేను ఇక్కడ ఒక హాఫ్ బంగాళాదుంప అయితే తురిమేసుకున్నాను. తర్వాత ఇలా గట్టిగా కనుక పిండాము అనుకోండి దీంట్లో రసం మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన రసంని ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నిమ్మరసం అండి, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఇలా పిండేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి బియ్యపిండి ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ మీకు ఎంత కావాలో చూసి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఇవి 4 బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలి. ఇలా కలిపేస్తే ఇది దేనికంటే చూడండి మొంగు మచ్చలు వచ్చేసి ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ అంటారు కదా, దానికైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని మీకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ మొత్తం ఇలా అప్లై చేసేయండి ఫేస్ మీద. ఇలా అప్లై చేసేసి ఇలా థిక్గా అప్లై చేయాలండి, పల్చగా కాదు. ఇలా బాగా ఒక లేయర్ లాగా మనం ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ వదిలేయాలండి. ఇలా వదిలేసి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే వారంలో 2 రోజులు చేస్తే చాలండి. మొంగు మచ్చలన్నీ వెళ్ళిపోతాయి. ఫేస్ కూడా చూడడానికి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని దీనిపైన ఇలా తొక్క మొత్తం ఇలా తీసేస్తున్నానండి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇలా వాష్ చేసిన తర్వాత చాకుకి ఇలా గుచ్చేసి కాస్త కాల్చుకోవాలి. ఇలా కాస్త కాల్చేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఇలా కాల్చుకోవాలండి. దీన్ని ఇలా కాల్చిన తర్వాత ఇదేం ఎక్కువ కాల్చే పని లేదు, లైట్గా అలా కాల్చిన తర్వాత దీన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పుని ఇలా అప్లై చేసేసి దీన్ని నోట్లో పెట్టేసుకొని దవడలో పెట్టుకొని దీన్ని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎవరికైనా ఎక్కువగా దగ్గు ఉంది అంటే తొందరగా నయమైపోతుందండి. దగ్గి కడుపంతా నొప్పిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా చెస్ట్ అంతా పెయిన్ వస్తూ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు జలుబు అంతా తొందరగా నయమైపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండి, ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను. విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, వేస్ట్ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా కనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకగా అయిపోయి ఉంటుంది కదా సింకు, అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడాను ఇలా క్లీన్ చేసి చూడండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసేమో అంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి. ఎప్పుడైనా మనము నైల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నైల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను, అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3-4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను, తర్వాత అందులోకి 1 స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. 3 బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా కనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసేమే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.
అలాగే సింక్‌లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా! అలా కూడా రాకుండా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి బంగాళాదుంపలైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా! చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలొచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి. న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి, ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి గనక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మొలకలనేవి రావు. ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ, లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతా ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అనంటే వీటిల్ని మనము వాటర్‌తో వాష్ చేయలేం కదా! కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ, లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్‌గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్‌తో ఇలా తుడిచేసామంటే నీట్‌గా ఉంటుందండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండి, చూడండి ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి. వీటిల్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తే అదే యూస్ చేసుకోవచ్చు. తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం వారంలో ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి. ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలీకి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే, అప్లై చేసేసి మీకు టైం ఉంది అంటే ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి. అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత వచ్చేసిందో, అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 15 రోజులకు ఒకసారి కానీ, వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి అప్పటికిప్పటికి మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ, లేదంటే పూజలు కానీ, ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఫ్రిడ్జ్ ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో చేసి చూడండి. నేను కొద్దిగా అల్లం తీసేసుకున్నాను. అల్లం తీసేసుకొని ఇలా చక్కగా తురిమేసుకోవాలి. కొద్దిగా పొట్టు తీసే అవసరం ఏం లేదండి. ఇలా తురిమేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు అల్లం ఇలా నేను తురుముకున్నాను. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టూత్ పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా ఇంత వేస్తే సరిపోతుంది. ఇంత టూత్ పేస్ట్ వేసేసిన తర్వాత ఈ 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసేయాలి. కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా బాగా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి దీనికి మనము ఏదైనా ఇలాంటి కవర్ కానీ, ఏదైనా హోల్స్ ఉన్న కవర్ తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఇలాంటి కవర్ లేదు అనుకుంటే ఏదైనా కవర్ వేసేసి దానికి మీరు ఇలా హోల్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేస్తున్నాను. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా, ఒక రబ్బర్ వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న కవర్ మొత్తం కట్ చేసేసానండి. దీన్ని మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఒక 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉండాలి. నైట్లో పెట్టేసి పొద్దున్నే తీసేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ టిప్ చూద్దాము. మనకిప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కదా! ఇంట్లో ఉన్న పాత కాటన్ చీరలు కానీ, పాత దుప్పటాలు ఉంటాయి కదండీ కాటన్‌వి, అవి కానీ అసలు పడేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. నేనిక్కడ ఒక కాటన్ దుప్పట్టా అయితే తీసేసుకున్నానండి. దీన్ని కొద్దిగా వాటర్ తీసేసుకొని ఒక బకెట్‌లో వాటర్‌లో ముంచేస్తున్నాను. ఇలా బాగా ఇలా ముంచేసి వాటర్ మొత్తం పిండేసేయాలండి. కొద్దిగా కూడా వాటర్ లేకుండా చక్కగా ఇలా పిండేసుకోవాలి. ఇది దేనికంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ వేడిగా ఉంటుంది కదండీ! ఇంట్లో ఉండే బుద్దే అవ్వదు. అంత వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని విండో కాడ కర్టెన్ వేయడానికి ఇచ్చింటారు కదండీ రాడు. ఆ రాడుకి ఇలా వేసేయండి వాటర్‌లో ముంచేసి. ఇలా వేసేసి ఫ్యాన్ వేసామనుకోండి చల్లగా వస్తూ ఉంటుందండి. ఇది డ్రై అయ్యాక ఇంకొకసారి వాటర్‌లో తడిపి ఇలాగే వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 దుప్పటాలు తడిపి వేసేసామనుకోండి చల్లగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.